బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా హతమయ్యాడు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు ఆయన భార్య కూడా చనిపోయింది. ఈ క్రమంలో సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో ఇంటి వద్ద తల్లి మాధ్వి పూంజే సోదరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం. 2.5 దశాబ్దాలకు పైగా విప్లవ ఉద్యమంలో పనిచేశాడు హిడ్మా. ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. హిడ్మా తల్లి చాలా ఆవేదనతో బాధపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మాటలకు అందని బాధ, శోకంతో ఆమె తల్లి చాలా ఆవేదనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హిడ్మా సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మాతో పాటు హిడ్మా భార్య కూడా రేగా కూడా చనిపోయారు. సో పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. సో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందారు. సో ఈ నేపథ్యంలోనే హిడ్మా సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మా ఇంటి వద్ద కన్నీరు మున్నీరుగా ఆయన తల్లి విలపిస్తున్న దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. 2.5 దశాబ్దాలకు పైగా విప్లవ ఉద్యమంలో హిడ్మా పనిచేశాడు. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం. సో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు చూస్తున్నా మనం రైట్ సైడ్ చాలా మంది రోడ్డుపైకి కూర్చొని అక్కడ బాధతో ఏడుస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ తల్లి తలపైన చేపెట్టుకొని రోధిస్తున్న దృశ్యాలు కూడా చూసాము. సో హిడ్మా స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మాతో పాటు హిడ్మా భార్య కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, మనం చూడొచ్చు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత తన ఫోటోని తల్లికి చూపెట్టారు. తల్లి చూసిన తర్వాత తన కొడుకే అని తెలిసిన తర్వాత రోధిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం హిడ్మాది సొంత ఊరు. దాదాపుగా దాంట్లో ఒక 20 నుంచి 30 మాత్రమే ఆ గూడెంలో ఇండ్లు ఉంటాయి. మొత్తం కూడా ఒక్కసారిగా హిడ్మా చనిపోయాడని వార్తలు టీవీలలో కానీ ఫోటోలు ఎన్కౌంటర్ సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చిన తర్వాత తల్లి చూసి రోధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా కొడుకు బతికి ఉంటే ఖచ్చితంగా లొంగిపోతాడు లేదా అగ్గరికి వస్తాడని చెప్పేసి కూడా తల్లి ఆలోచన చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఒక వారం రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వెళ్లి హిడ్మాను లొంగిపోమని చెప్పడంతో కూడా ఆమె కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా నా కొడుకు సమాచారం పంపిస్తా, లొంగిపోతాడు అని చెప్పేసి కూడా ఒక హామీ ఇచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. వారం కూడా గడవ ముందుకే ఎన్కౌంటర్ లో హిడ్మా చనిపోయాడు. హిడ్మా చనిపోయినటువంటి వార్త తల్లి తెలియడంతో కూడా హిడ్మా ఇంకా చనిపోలేదని చెప్పి కూడా తల్లి భావించింది. ఎందుకంటే వస్తున్న గతంలో కూడా వార్తలు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చినాయి. అప్పుడు హిడ్మా చనిపోలేదు కానీ ఇప్పుడు కూడా తల్లి కూడా అంతే నమ్మింది. అంటే హిడ్మా చనిపోలేదు కానీ ఎప్పుడైతే హిడ్మాకు సంబంధించిన ఎన్కౌంటర్ ఫోటోస్ బయటికి రిలీజ్ అయిన వెంటనే కూడా తల్లి చూసి గుర్తుపట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. నా కొడుకు చనిపోయాడు, ఇంకా లేడా నా కొడుకు అని చెప్పేసి కూడా ఏడుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, తలబట్టుకొని కూడా తను పట్టుకుని ఏడుస్తున్నట్టు పరిస్థితి ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. నాకు తల్లే కాదు, ఆ పువర్తిలో హిడ్మా తల్లితో పాటు సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు మొత్తం కూడా విలపిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలపిస్తున్నట్టు దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఎప్పటి నుంచో మావోయిస్ట్ ఉద్యమంలో దాదాపుగా 25 సంవత్సరాలు పనిచేశాడు. తన చిన్నతనంలోనే విప్లవ బాట పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా తల్లిని చూసేవాడు. ఎందుకంటే అదంతా అడవి ప్రాంతంలో ఉంటుంది, ఒక గ్రామం కుగ్రామం, అదంతా కూడా
పూర్తి స్థాయిలో కూడా అప్పుడప్పుడైనా తల్లిని అక్కడ ఉన్నప్పుడు యూజీలో ఉన్నప్పుడు చూసే పరిస్థితి కాబట్టి ఇప్పుడు కొడుకు అసలు లేడీగా కొడుకు ఎన్కౌంటర్ లో చనిపోయాడని చెప్పేసి వార్త తెలవడం, అంతేకాకుండా ఆ ఎన్కౌంటర్ సంబంధించిన దృశ్యాలు కానీ ఎన్కౌంటర్ సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో వచ్చినప్పుడు ఆ తల్లి ఫోటోతో కూడా ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా పువ్వర్తి గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఏమో రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.